హే గాయ్స్, మన భీమవరంలోని గుండ్వార్పేట దగ్గర ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామివారు మరియు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ ప్రతిష్ఠ అయితే అంగరంగ వైభవంగా జరిగింది. అసలు ఇదైతే పాత గుడే, అది కొంచెం శిథిలావస్థకు వచ్చినందుకు కొత్త గుడిని అయితే మళ్ళీ నిర్మించారు. గుడిలో ప్రతిష్ఠించిన విగ్రహాలు అయితే శ్రీ రామలింగేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇంకా సీతారామచంద్రమూర్తి, ఇంకా నవగ్రహాలు. 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ ఉత్సవం అనేది జరిగింది. యజ్ఞశాల నిర్మించి ఎంతో శాస్త్రోక్తంగా గుడి ఓపెనింగ్ అయితే జరిగింది. మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు? మన ఊర్లో ఏదైనా గుడి కనుక కొత్తగా నిర్మించి దాన్ని ఓపెనింగ్ చేసినప్పుడు మన ఇంటి ఆడపడుచుని పిలిచి వాళ్ళకి భోజనం పెట్టి బట్టలు పెట్టాలి. సో మా అమ్మగారు వాళ్ళైతే 6 సిస్టర్స్, వీళ్ళందరికీ ఒక అన్నయ్య ఉన్నారు, మా మావయ్య. సో ఈ గుడి ఓపెనింగ్ అనేది మా మావయ్య వాళ్ళ ఇంటి పక్కనే, అందుకనే ఆయన వాళ్ళ చెల్లెళ్ళందరినీ పిలిచి భోజనం పెట్టి బట్టలు పెట్టడం జరిగింది. సో నేను కూడా వెళ్ళాను. నాకు ఇలాంటి ట్రెడిషన్స్ అన్న రిచువల్స్ అన్న చాలా ఇష్టము. సో వెళ్ళేందుకు నాకు కూడా బట్టలు పెట్టారు. ఇంకా హాయిగా భోజనం చేసి దేవుని దర్శనం చేసుకుని వచ్చేసాను. అక్కడ యజ్ఞశాల దగ్గర తీసిన దేవుని విగ్రహాల ఫోటోలన్నీ నేను లాస్ట్లో యాడ్ చేస్తాను, తప్పకుండా మీరు దర్శించుకోండి.